ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీలోని ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న జరగనున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాడు ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని, ఇప్పుడు కేటీఆర్ అదే తరహాలో దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల కష్టాలను తెలిసిన నాయకుడిగా, దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలనే గొప్ప నేతగా దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ రాణిస్తారని ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయకంగా బలపడకుండా రాష్ట్రం కానీ మన దేశం కానీ బలపడదు. కాబట్టి అన్ని రంగాల్లో అన్ని పంటలు పండించగలిగినటువంటి రైతాంగం కానీ భూములు కానీ మన నియోజకవర్గానికే దక్కింది. కాబట్టి అన్ని పంటలు సమృద్ధిగా పండించుకోండి, అందరూ మేసం మీద చేసుకుని కాలు మీద కాలేసుకుని బతికేటటువంటి పరిస్థితి ఈనాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనకు వచ్చింది. కాబట్టి రైతుల కష్టాలు తీరితే అందరి కష్టాలు ఆటోమేటిక్ గా తీరుతాయి. ఇలా అందరూ ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాం. కాబట్టి ఇదే పరిస్థితి దేశానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈనాడు టీఆర్ఎస్ పార్టీని అదొక సాహసం. మరి మనం త్వరగా తయారై మనంతా కూడా ఖమ్మం చేరుకుంటే సభను విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే ఎవరికి వారు స్వచ్ఛందంగా ఛాలెంజ్ గా తీసుకొని చేస్తే తప్ప, లేకపోతే కాదు. కాబట్టి ఎందుకంటే ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి సభ ద్వారా అవతలలో కరెంటు లేనే లేదు, యువతల్లో రైతు బంధు వస్తుంది, అవతలలో రైతు బంధు లేనే లేదు, యువతల్లో